మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది గన్ పాలిటిక్స్ గురించి. గన్ కల్చర్ పెరిగిపోయిందా అంటే అవుననే తలపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. గన్ కాల్పులో ఇటీవల మరణించిన వారు ఎవరు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పేరు మోసిన నేతలా అంటే కాదు. పర్టికులర్గా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతో సన్నిహితమున్న కార్యకర్తలు నేతలా అంటే మళ్ళీ కాదు. మరెందుకు మీరు హత్య కాబడ్డారు అంటే వీరు హత్య కాబడ్డారు? వారు హత్య గురయ్యేంత తప్పులు ఏం చేశారు? తప్పులు చేశారా లేక ఒప్పులు చేయబోయి తప్పుతోడి చేతిలో హతమయ్యారా? అలా ఎన్నో రకాల ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కూడా పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తిని మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. అయినా కూడా ఓ జాతీయ రాజకీయ పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తి అప్పుడు పాత కక్షల నేపథ్యంలో హత్య కాబడ్డారని ఆరోపణలు వినిపించాయి. ఇటీవల జరిగిన 2 కాల్పుల హత్యలు గతంలో సింగోటం రాము కథనాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే వీరంతా రాజకీయంలో ఉంటూ రాజకీయంగా పేరు కన్నా శత్రువులనే ఎక్కువగా సంపాదించుకున్న వ్యక్తులు అని ఆరోపణలున్నాయని పలు మీడియా కథనాల్లో చెప్పుకొచ్చారు. ఇటీవల గన్ కాల్పుల్లో హత్యకు గురైన అనిల్ మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. హైదరాబాద్ మలక్పేట్లో హత్యకు గురైన కె చందునాయక్ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఇకపోతే సింగోటం రాము అప్పటి బీజేపీ నేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ నేత అనిల్ పై విస్తుపోయే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన రియల్టర్గా ఉంటూ ఎవరైనా భూములను కబ్జా చేస్తే వారి నుంచి డబ్బులు తీసుకుని వారిని కాపాడుతుండేవారని తీవ్రమైన ఆరోపణలున్నాయి. అనిల్ హత్య గురై ముందు రోజు కూడా కొందరితో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇకపోతే చందునాయక్ సిపిఐ నేతగా ఉంటూ అక్రమాలకు పాల్పడినట్లు దారుణమైన ఆరోపణలున్నాయి. పేదవారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకునేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడా రియల్టర్లను అధికారులను బెదిరిస్తూ డబ్బులు దండుకునేవారని కొందరు అంటున్నారు. సింగోటం రాము సైతం ఫైనాన్షియల్ గా చాలా వరకు మోసాలు చేశారని వదంతులున్నాయి. ఈ హత్యల వెనుక ఉన్న నిజాలేమిటన్నది పోలీసు విచారణ ద్వారా తేలాల్సిన విషయం మాత్రమే. అయితే ఈ ఆరోపణలను బీఆర్కే న్యూస్ ధృవీకరించడం లేదు. కానీ మొదటిసారి కాదు. రాజకీయ నేతల మృతుల కేసుల్లో పలు వాదనలు, అనుమానాలు ముందుకొస్తున్నాయి. గతంలో సింగోటం రాము హత్యపై కూడా విచారణ జరుపుతుందన్న వాగ్దానాలు ఇచ్చినా కాలక్రమేణా అది మర్చిపోబడింది.
ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది. అనిల్, చందు నాయక్ మృతుల విషయాల్లోనూ వారి హత్యల వెనుక రాజకీయ అస్తిత్వం, ఆస్తుల పరంగా ఉన్న విభేదాలపై శోధన అవసరం ఉంది. వీరి హత్యలు కూడా సమాజంలో రాజకీయ నాయకుల మీద విశ్వాసాన్ని దెబ్బతీసేలా మారాయి. ఇక ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది, ఈ ముగ్గురు కూడా తాము చెందిన పార్టీలకు కాస్త దూరంగా ఉండటమే కాదు, వ్యక్తిగత వ్యాపారాలు, భూముల వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొనడం ఇది వారికి శత్రువులను పెంచే పరిస్థితులకు దారి తీసిందన్న అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో మారిన ధోరణులు, వ్యక్తిగత లాభాల కోసం పదవుల వాడకంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు తగిన రక్షణ లేకుండా తామే ఓ లక్ష్యంగా మారిపోతున్నారని వారి అనుచరులు చెబుతున్నారు. ఇది నిజంగానే ఆందోళనకరమైన పరిణామం. గన్ కల్చర్, రాజకీయ హత్యలు ఇవన్నీ ఇప్పుడు సాధారణ వార్తలుగా మారుతున్న ఈ రోజుల్లో ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేక ఆ పదవులను తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారా అని సింగోటం రాము నుంచి అనిల్, చందు నాయక్ వరకు అందరికీ ఒక సామాన్య లక్షణం కనిపిస్తోంది. వారు పార్టీల పట్ల ఉన్న నిబద్ధత కన్నా వ్యక్తిగత వ్యాపారాల్లో ఎక్కువగా ఉండటం, ఇది వారిని తమ పార్టీలోనూ ప్రజల్లోనూ అనుమానాస్పద వ్యక్తులుగా మార్చినట్లు కనిపిస్తోంది. పోలీసు విచారణలు ఎక్కడి వరకు సాగుతాయో తెలియదు, కానీ ఈ హత్యలు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి మరింత పారదర్శకత, బాధ్యత, నైతికత అవసరమని. ఇక ఇదే అంశానికి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రొఫెసర్ అనలిస్ట్ శేషు గారు. మరి శేషు గారితో మాట్లాడదాం. నమస్తే శేషు గారు. నమస్కారం సార్. మరి ప్రస్తుతం ఇప్పుడు వింటున్న ఆరోపణలు నిజమై ఉండొచ్చు, నిజాలు కాకపోయి కూడా ఉండొచ్చు, కానీ ఈ ఆరోపణల వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయి? ఝాన్సీ గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లాకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనిల్ పైన కాల్పులు జరిపి హత్య చేయటం. రెండవది, హైదరాబాద్ మలక్పేటకు చెందినటువంటి సిపిఐ నాయకుడు చందు రాథోడ్ పైన కాల్పులు జరిపి హత్య చేయటం. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సింగోటం రాముని అత్యంత దారుణంగా ప్రైవేట్ పార్ట్స్ కోసి గొంతు కోసి హత్య చేయటం. ఈ మూడు హత్యలు తెలంగాణ రాష్ట్రంలో కొంత కలకలాన్ని రేపాయి, ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకు అని అంటే, ముగ్గురి మర్డర్స్ నేపథ్యం ఏమిటి అని గనక మనం ఒక్కసారి చూస్తే, భూ లావాదేవీలు, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు, అక్రమ వ్యాపారాలు, బెదిరింపులు, ఇల్లీగల్ యాక్టివిటీస్, వీటన్నిటి సమాహారమే ఈ హత్యల వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యము, ఈ హత్యల వెనకాల దాగి ఉన్నటువంటి అంశంగా మనం చూస్తున్నాం. ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళ ముగ్గురు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు. అయితే ఇవాళ ఈ అడ్డగోలు సంపాదిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, భూ కబ్జాదారులు, బిల్డర్స్, అక్రమ వ్యాపారాలు చేస్తూ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆస్తుల రక్షణ కోసము, వాళ్ళ వ్యాపారాల రక్షణ కోసము, వాళ్ళ రక్షణ కోసము ఏదో ఒక పార్టీని ఆశ్రయించి వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతోటి పదవులు కొనుక్కొని నాయకులుగా చలామణి అవుతున్నారు. అంటే రాజకీయం అంటే ఒకప్పుడు సేవగా ఉన్నటువంటి అంశము ఇవాళ అధికారము, అవకాశము, రక్షణగా మారిపోయింది. ఇవాళ
అక్రమాలు చేసేటటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళందరికీ కూడా రాజకీయ పార్టీలు ఒక రక్షణ కవచంగా, ఒక ప్రొటెక్టింగ్ షెల్టర్గా మారిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఒక్క మాట మనందరికీ చాలా స్పష్టంగా తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ హైదరాబాదు చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, చట్టసభలలో కానీ ఎన్నికైతున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ చేసేటటువంటి బ్రోకర్లు, భూ కబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళు, భూ దందాలు చేసినటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, జెడ్పీ చైర్మన్లు అయ్యారు, మున్సిపల్ కార్పొరేటర్లు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, కార్పొరేషన్ మేయర్లు అయ్యారు, మున్సిపాలిటీల చైర్మన్లు అయ్యారు. ఇది మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి వాస్తవమే కదా. కాబట్టి వాళ్ళ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఈ కల్చర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఇవాళ రాజకీయాలంతా కూడా క్రిమినలైజేషన్ అయినవి, కార్పొరేటైజేషన్ అయినవి, క్యాపిటలైజేషన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, హత్యలు, కాల్పులు, గన్ కల్చరు మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. ఇవాళ ఈ అక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి ఆ పార్టీలో డబ్బులతో పదవులు కొనుక్కొని ఆ పదవులను అడ్డం పెట్టుకొని వాళ్ళ దందాగిరిని, వాళ్ళ దందాలను, వాళ్ళ బ్రోకరిజాన్ని, వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భాలే ఈ హత్యలకు మూల కారణం అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా శాంతి భద్రతలను కాపాడకుండా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోయి ఇట్లాంటి క్రిమినాలిటీ గనక పెరిగితే ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధి పైన, శాంతి భద్రతల పైన, సాధారణ పౌర జీవనం పైన చాలా చాలా ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు పార్టీలు కానీ, అటు పోలీసు యంత్రాంగం కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌర జీవనానికి ఎలాంటి విఘాతం కలగకుండా నేరాలను ఉక్కుపాదంతో అరికడుతూ శాంతి భద్రతలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలా, పార్టీల యొక్క ఉద్దేశంగా ఉండాలా. కానీ ఇట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళను, రౌడీలను, రౌడీ మూకలను, ఇల్లీగల్ దందా చేసేటటువంటి వాళ్ళను, అవినీతులకు పాల్పడేటటువంటి వాళ్ళను, అక్రమంగా సంపాదించేటటువంటి వాళ్ళనే ఇవాళ పార్టీలో చేర్చుకోవటం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, విచ్చలవిడిగా బీఫాములు కొనుక్కోవటం, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, వివిధ ప్రజాప్రతినిధులుగా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఇవాళ ఈ క్రిమినాలిటీ ఎంత బాగా పెరిగిపోతుంది అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇవాళ ఇంత గన్నులు తీసుకొచ్చి యథచ్ఛేదగా పౌరవాసాల్లో, పౌర నివాసాలలో, లేకపోతే వీధుల్లో ఎగబడి కాల్పులు జరిపి చంపేస్తుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? నిఘా యంత్రాంగం ఏం చేస్తుంది? అసలు ఈ గన్ కల్చర్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? గన్స్ ఎక్కడ లభ్యమవుతున్నాయి? ఎందుకు ఈ ప్రైవేట్ ఆర్మీలు లెక్క ప్రైవేట్ గన్నులు లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళని నిఘా ఎందుకు పెట్టలేకపోతున్నాము అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ. అందుకే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పోలీసుల నుంచి రక్షణ కల్పించుకోవటం కోసం, ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించుకోవడం కోసం ఆయా పార్టీల్లో చేరి ఆయా పార్టీలకు కోట్లాది రూపాయల ఫండ్ ఇచ్చి ఆ పార్టీలలో నాయకులుగా చలామణి అవుతూ వాళ్ళకి అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయ పార్టీలను, ఇటు పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళకి రక్షణగా పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి క్రిమినాలిటీ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాయి. ఇవాళ పార్టీలు ఆలోచించుకోవాలా, ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయాలా, పోలీసు యంత్రాంగం ఆలోచన చేయాలా. ఇట్లాంటి వాళ్ళపైన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. అసలు రియల్ ఎస్టేట్ దందా ఇంతగానం జరుగుతుంటే, ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ రియల్ ఎస్టేట్లో జరుగుతుంటే, సామాన్య ప్రజలు ఒక ప్లాట్ కొనుక్కుందామన్నా, సామాన్య ప్రజలు ఒక ఇల్లు కట్టుకుందామన్నా అందనంత అడ్డగోలుగా ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వ రెగ్యులేషన్స్ ఎక్కడ పోయినాయి? ప్రభుత్వ కంట్రోల్స్ ఎక్కడ పోయినాయి? ఇట్లా ఓవర్ నైట్ లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళపైన ఈడీలు ఎటుపోయినవి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ ఎటుపోయినవి, విజిలెన్స్ ఎటుపోయినవి, ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎటుపోయారు? వీళ్ళు ప్రభుత్వాలకు పన్ను కట్టరు,
ఇల్లీగల్ గా డబ్బులు సంపాదిస్తారు. వాటన్నిటిని కూడా తమ క్రిమినల్ దందాల కోసం వాడతారు. వాళ్ళు పదవుల కోసం వాడతారు, పదవులు కొనుక్కోవటం కోసం వాడతారు, రాజకీయ పార్టీలలో నాయకులుగా ఎదగటం కోసం వాడుతున్నటువంటి కల్చర్ని, సంఘటనని మనం చూస్తున్నాం కదా. బట్ దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం పైన ఉంటుంది, నిఘా వ్యవస్థ పైన ఉంటుంది. ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు, చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ పోలీసు యంత్రాంగము ఎంత నిస్తేజంగా మారిపోయింది అని అంటే, ఒక పోలీస్ స్టేషన్ కి ఒక స్టేషన్ హౌస్ అధికారి రావాలి అంటే ఒక ఎమ్మెల్యే సిఫారసు చేయాలి. ఇవాళ ఒక మంచి పోస్టింగ్ ఒక దగ్గర వేయాలి అని అంటే పోలీస్కి ఒక రాజకీయ నాయకుడు సిఫారసు చేయాలి. ఆ సిఫారసుల కోసం పోలీసులు వాళ్ళ చుట్టూ తిరగాలి. పోలీసులు కూడా వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ముట్టజెప్పి ఒక కీలకమైనటువంటి స్థానాలకు వస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నటువంటి నేపథ్యం. ఇక అప్పుడు పోలీసులు నిజాయితీతో ఏం పనిచేస్తారు, నిబద్ధతతో ఏం పనిచేస్తారు? ఇవాళ పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. వాళ్ళు అంకిత భావంతో పనిచేసేటటువంటిది కూడా తగ్గిపోవటం వల్లనే ఇవాళ ఇట్లాంటి క్రిమినల్స్ అందరూ కూడా ఎదచ్చేదిగా కాల్పులు జరుపుకుంటూ, ప్రాణాలు తీసుకుంటూ, సామాన్య ప్రజల పౌర జీవనానికి విఘాతం కలిగిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు. వీటన్నిటికీ రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలి, ప్రభుత్వము బాధ్యత వహించాలి, పోలీసు యంత్రాంగము బాధ్యత వహించాలి. ఈ ముగ్గురు బాధ్యతతోటే ఇవాళ ఈ రకమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవాళ దేశంలో తెలంగాణ పోలీసులకి ఒక గొప్ప పేరు ఉంది. ఇవాళ పేరు పోయేటటువంటి సంఘటనలు, పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఒకనాడు తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ఒక క్రెడిబిలిటీ ఉండేది, ఒక విశ్వసనీయత ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము ఇవాళ రాజకీయ ప్రమేయంతో, జోక్యంతో, అవినీతితోటి ఇవాళ బ్రష్ పట్టిపోయేటటువంటిది జరగటంతో ఇవాళ రాష్ట్రంలో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి. ఇది యథచ్ఛేదగా ఎవరిపైన వాళ్ళపైన కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలి అంటే ప్రభుత్వము కఠినమైనటువంటి చట్టాలు తేవాలి, పోలీసు యంత్రాంగము నిఘాని పటిష్టం చేయాలి, పోలీసు యంత్రాంగం అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకొని ఇట్లాంటి అక్రమాలకు పాల్పడేటటువంటి వాళ్ళకి పార్టీలో కనీసం సభ్యత్వం కూడా ఇవ్వద్దు. శేషు గారు, ఇప్పుడు జనరల్ గా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టేనండి. అది పాయింట్స్ అన్ని ఒప్పుకోదగ్గవి కావచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, జనరల్ గా రాజకీయ నేతల్లో, రాజకీయ రంగంలో ఎవరైతే ఒక హోదాలో ఉంటారో ఆ హోదాని దుర్వినియోగం చేసుకొని ఏవైతే పనులు చేస్తారో దానివల్ల శత్రువులు అయితే పెరుగుతారు, అందులో డౌటే లేదు. ఈ ఆరోపణతో పాటు జనరల్గా రాజకీయ నేతలు వీళ్ళ వెనకాలండి వాళ్ళతో తప్పులు చేయించి, అంటే ఎట్లా అంటే అచ్చం సినిమాలో మాదిరిలాగా చివరికి అవసరం తీరాక వారిని చంపించే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణ కూడా ఉందండి. మరి దీనిపై మీరేమంటారు? ఇవాళ రాజకీయాల్లో ట్రెండ్ మారిపోయిందండి. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఇట్లాంటి క్రిమినల్స్ ని, రౌడీలను ప్రోత్సహించి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటూ ప్రత్యర్థులపైన ప్రతీకారం తీర్చుకునేటటువంటి వాళ్ళు. అది ఒకప్పటి రాజకీయం. బట్ ఇప్పటి రాజకీయం ఏంటంటే ఇవే క్రిమినల్స్, ఇవే దందాగిరి చేసేటటువంటి వాళ్ళు, ఇదే రౌడీ షీటర్లు, ఇదే రౌడీ యాక్టివిటీ చేస్తున్నటువంటి వాళ్ళు, అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, క్రోనీ క్యాపిటలిస్టులు, తర్వాత క్రిమినల్స్, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో చేరిపోయి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదగటానికి, ప్రజాప్రతినిధులుగా ఎదగటానికి వాళ్ళు అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బులను మంచినీళ్ళ లెక్క ఖర్చు పెడుతున్నారు. అక్కడక్కడ సేవా కార్యక్రమాలు చేయటం, పెద్ద సేవా దురంధరుడుగా, సేవా తత్పరుడుగా ఒక ఫ్లెక్సీలు పెట్టుకోవటం, వాడు ప్రమోట్ చేసుకోవటం, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవటం, వాడు నాయకుడిగా ఎదిగిపోవటం. అంటే వాడు లక్షల కోట్ల రూపాయల్లో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ, అడ్డగోలు సంపాదన చేస్తూ, దందాగిరి చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ, మరొక పక్క అక్కడక్కడ పేద ప్రజలకి మంచినీళ్లు పోయటం, అన్నదానం చేయటము, లేకపోతే ఆ చిన్న చిన్న అవసరాలు తీర్చేసి వాడే పెద్ద సేవా తత్పరుడుగా ఫోజులు కొడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి రాజకీయాల ట్రెండ్ మారిందండి. ఒకప్పుడేమో రాజకీయ నాయకులు ఇట్లాంటి క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేసి రాజకీయం నడిపితే, ఇవాళ అదే క్రిమినల్స్ రాజకీయాల్లోకి వచ్చి వాళ్లే నాయకుడిగా చలామణి అవుతూ, వాళ్లే పెద్ద సేవా తత్పరులుగా, నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఒక సంఘటన మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే నేను పార్టీలు బాధ్యత వహించాలంటున్నాను. ఎందుకు ఇట్లాంటి క్రిమినల్స్ ని, దందాగిరి చేసేటటువంటి వాళ్ళని, బ్రోకరైజేషన్ చేస్తున్నటువంటి వాళ్ళని, అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ప్రజలను పీడించి ఓవర్ నైట్లలో లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ రాజకీయాల్లోకి వాళ్ళు ఉన్నప్పుడు కూడా, పార్టీలో వాళ్ళు ఉన్నప్పటికి కూడా ప్రజాప్రతినిధులుగా టికెట్లు ఇచ్చి, బీఫామ్లు ఇచ్చి వాళ్ళని ఎంపీలు ఎమ్మెల్యేలుగా చేయకుండా ఉంటే మంచిది. ఇవాళ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి, ఒక ఎంపీ టికెట్ ఇవ్వటానికి వాడు చేసినటువంటి సేవ, వాడి నేపథ్యము కాకుండా వాడి క్రిమినాలిటీని, వాడికి ఉన్నటువంటి అంగబలాన్ని, వాడికి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని, వాడికి ఉన్నటువంటి దందాగిరిని బేరుజు వేసుకొని వాళ్ళు టికెట్లు ఇచ్చి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తున్నామంటే ఏంటి అర్థం? ఈ గెలుపు గుర్రాలన్నీ కూడా ఆ బాపతకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇవాళ రాజకీయాల్లోకి మంచి వాళ్ళు రావటానికి భయపడుతున్నారు, సేవలు చేసేటటువంటి వాళ్ళు రావటానికి భయపడుతున్నారు, ఉద్యమకారులు రావటానికి భయపడుతున్నారు, సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు రావటానికి భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాజకీయాల్లో మొత్తం కూడా పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏంటి, వాళ్ళు సంపాదిస్తున్న డబ్బు ఏంటది, వాళ్ళపై ఉన్నటువంటి కేసులు ఏంటది, వాళ్ళపైన న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కేసులు ఏంటది, వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఏంటది, ఇవన్నీ కనుక చూస్తే వాళ్ళని రాజకీయ నాయకులుగా మనం ఒప్పుకోవాలా? పార్టీలు ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి? పార్టీలు ఎందుకు ఇవాళ 3 హత్యలు జరిగితే 3 హత్యల వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటది, కారణాలు ఏంటది, ఎందుకు ఆ పార్టీలు ఇలాంటి లీడర్స్ ని ఎంకరేజ్ చేశారనేటటువంటి ప్రశ్నలకు ఆయా పార్టీలు ఏం సమాధానం చెప్తాయి? ఇప్పటికీ చనిపోయినటువంటి 3 కాదు, ఎంతమంది ఇవాళ క్రిమినల్స్ ఇవాళ రాజకీయ పార్టీల్లో ఉన్నాయి? ఎంతమంది రాజకీయ నాయకులు ఈ క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేసి కింది స్థాయి నాయకులుగా ఎదగటానికి అవకాశాలు ఇస్తున్నారనేటటువంటి విషయాన్ని మనం చూడట్లేదా? కాబట్టి వాళ్ళ బాధ్యత ప్రభుత్వాలది, బాధ్యత రాజకీయ పార్టీలది, మరి ముఖ్యంగా బాధ్యత పోలీసు యంత్రాంగానికి. ఇవాళ పోలీసు యంత్రాంగం గనక కఠినంగా ఇట్లాంటి వాళ్ళని అణిచివేయకుండా, ఇట్లాంటి వాళ్ళ పట్ల చూసి చూడనట్టుగా ఉదాసీనంగా ఉంటే భవిష్యత్ తరాలపైన అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. ఇవాళ పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వం కానీ రాజకీయ జోక్యం లేకుండా, ప్రమేయం లేకుండా వాళ్ళని స్వేచ్ఛగా పనిచేసుకొని వాతావరణాన్ని, అవకాశాన్ని కల్పించాలి. బట్ ఆ విధంగా ఉందా? పోలీసులు ఇవాళ రాజకీయ జోక్యం లేకుండా పనిచేస్తున్నారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మాట వినకుండా పనిచేస్తున్నారా? మొన్న వరంగల్ లాంటి మహానగరంలో పోలీసుల పైన చర్య తీసుకున్నారు పోలీస్ కమిషనర్. దానికి కారణం ఏంటది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి కదా. కాబట్టి వాళ్ళ పోలీసు యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు. పోలీసు యంత్రాంగం కూడా హానెస్ట్ గా, నిజాయితీగా పనిచేయటం లేదు. ఒత్తిళ్లకు లొంగి, రాజకీయ ప్రమేయాలకు లొంగి, నాయకుల యొక్క ప్రెజర్కి లొంగి, వాళ్ళ ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం జరిగించేటటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఇవాళ చనిపోయినటువంటి 3 ఏ నేపథ్యం ఉన్నా, బట్ దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం భయభ్రాంతులకు గురవుతుంది కదా. వాళ్ళని స్వేచ్ఛాయుత వాతావరణంలో నివసించేటటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, చట్టానికి, పోలీసులకు, రాజకీయ వ్యవస్థకు ఉన్నదనేటటువంటి అంశాన్ని గుర్తించాలి కదా మనం. కాబట్టి ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందో ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు రావు, ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు రారు, ఆ రాష్ట్రంలో పరిశ్రమలు రావు, పారిశ్రామికవేత్తలు రావు, ఆ రాష్ట్ర అభివృద్ధికి విఘాతం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళని, ఇట్లాంటి దందాలు చేసేటటువంటి వాళ్ళని, భూ కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళని, సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళని పైన తీవ్రమైనటువంటి, కఠినమైనటువంటి చర్యలు పోలీసు యంత్రాంగం తీసుకోకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి పరిణామాలకు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజానికం యొక్క పౌర జీవనానికి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఒక ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క నేపథ్యం, వాళ్ళ నిజాయితీ, నిబద్ధత, వాళ్ళ సేవ, వాళ్ళు పాటించే విలువలు, ఇవన్నీ చూడాలి తప్ప వాళ్ళకున్న డబ్బు, వాళ్ళు పెట్టే ఖర్చు, వాళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళు చేసే దందాగిరి, వాళ్ళు చేసే సెటిల్మెంట్లు, వాళ్ళు చేసేటటువంటి అక్రమ లావాదేవీలను చూడకుండా అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిది అనేటటువంటి అభిప్రాయం ఉన్నది. తెలంగాణ లాంటి ఒక ఉద్యమ రాష్ట్రంలో, ఒక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు మంచిది కాదు. అది రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తుంది, రాష్ట్రం యొక్క పరువుని దెబ్బతీసేటటువంటి అంశంగా మనం చూడాలి. కాబట్టి బట్ పోలీసు యంత్రాంగము ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘాని ఏర్పాటు చేసి ఇట్లాంటి క్రిమినల్స్ పైన కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి. రైట్ శేషు గారు, మీరు అన్నట్టుగా ఇలాంటి పరిస్థితులు కనుక ఏర్పడితే మరి రాబోయే రోజుల్లో యువతరం కూడా రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచిస్తుంది. మీరు చెప్పినట్టుగా మరి ఇప్పుడు ఉన్న గన్ కల్చర్ కానీ, దాడులు కానీ, హత్యలు కానీ ఇవి సాధారణ రాజకీయ సాధనాలుగా మారిపోతున్నాయి అన్నట్టుగా ఉందండి. మరి ఇలాంటి మానసిక స్థితి నాయకుల్లో ఎందుకు ఏర్పడిందంటారు అసలు? అదేనండి, ఇవాళ యువత పక్కదారి పట్టడానికి,
యువత రాజకీయాల్లోకి రాకపోవటానికి. ఇవాళ ఈ కల్చర్ అంతా కూడా రాబోయేటటువంటి తరాన్ని, యువతరాన్ని నాశనం చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి కబ్జాలకు పాల్పడేటటువంటి వాళ్ళు, దందాగిరి చేసేటటువంటి వాళ్ళు ఇవాళ ఒకవేళ నాయకులుగా ఎదిగితే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా యువత తీసుకుంటే రాబోయే తరం ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే తరాన్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ని ఎక్కడ కూడా ప్రభుత్వాలు కానీ, చట్టం కానీ, పోలీసు వ్యవస్థ కానీ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మొత్తంగా రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని మనమే మాట్లాడుతున్నాం. రాజకీయాలలో నీతి లేదు, నైతికత లేదని మనమే మాట్లాడుతున్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవేనండి. ఇవాళ మొత్తము క్యాపిటలైజేషన్ అయిపోయింది పాలిటిక్స్ అంతా కూడా. కార్పొరేటీకరణ జరిగిపోయింది. డబ్బులు పెట్టి పదవులు కొనుక్కునేటటువంటి ఒక సంస్కృతి వస్తే, ఇన్ని కోట్ల రూపాయల ఎలక్షన్లో ఖర్చు పెట్టేటటువంటి సంస్కృతి వస్తే ఆ డబ్బంతా అక్రమంగా సంపాదించిన వాడే పెట్టగలుగుతాడండి. ఎందుకంటే కష్టార్జితంతో కష్టపడి సంపాదించినటువంటి వాడికి డబ్బు విలువ తెలుస్తుంది. ఇవాళ రాజకీయాల్లో మంచినీళ్ళ లెక్క డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎలక్షన్ వస్తే ఒక కార్పొరేటరే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేషన్ కార్పొరేటర్ ఎలక్షన్ చేస్తున్నారు అంటే ఇవాళ ఒక 100 కోట్ల రూపాయలు బట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు అంటే ఆ డబ్బంతా ఎక్కడి నుంచి రావాలా? అక్రమ మార్గాల నుంచే రావాలి కదా. అక్రమ సంపాదనతో వచ్చినటువంటి డబ్బే కదా. బట్ ఆ అక్రమ సంపాదన చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసి ఆ కార్యక్రమాల ద్వారా వచ్చినటువంటి డబ్బుని రాజకీయాల్లో ఖర్చు పెట్టి నాయకులుగా ఎదుగుతున్నటువంటి క్రమాన్ని మనం పెద్ద ఎత్తున చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్ తరాల్లోకి ఈ విధమైనటువంటి ప్రభావం పడకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా చట్టాలు, చట్ట పరిధిలో చట్టం తన పని తాను చేసుకొని పోయేటటువంటి ప్రక్రియ ఉండాలి. పోలీసు యంత్రాంగం స్వేచ్ఛాయుతంగా పనిచేయాలి. రాజకీయాలకు అతీతంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలి. కఠినంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలి. ఇట్లాంటి అనైతిక కార్యక్రమాలు పాల్పడేటటువంటి వాళ్ళపైన కఠినంగా పోలీసులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా పోలీసు నిఘా వ్యవస్థ, పోలీసు ఇంపార్షియల్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీ చేసేటటువంటి వాళ్ళని ఉక్కు పాదంతో అణిచివేసేటటువంటి స్వేచ్ఛను పోలీసు యంత్రాంగానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉంది. మరి ముఖ్యంగా రాజకీయ పార్టీలు గుర్తించుకోవాల్సింది, ఇప్పటికైనా మీ పార్టీలో ఉన్నటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించకండి. క్రిమినల్ యాక్టివిటీ చేసి అడ్డగోలుగా డబ్బు సంపాదించి మీ పార్టీలో చేరి నాయకులుగా ఎదగాలనుకునేటటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకండి. రాజకీయాలలో మునుపటి విలువలు, రాజకీయాల్లో మునుపటి ఉందాతనం, రాజకీయాల్లో మునుపటి సేవా గుణాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేసేటటువంటి కార్యక్రమాలు పార్టీలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం నాకైతే ఉంది. రైట్ అండి అనిల్. ప్రొఫెసర్ శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద అనాలిసిస్. మరి మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రస్తుత రాజకీయ హత్యల కేసుల్లో న్యాయం జరిగే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం అయితే వినిపించట్లేదు. మరి ఇవి కూడా గతంలో లాగే విమర్శలు వస్తాయనే టాపిక్ కూడా, అంటే క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. తర్వాత మర్చిపోతారు అనే స్థితిలో కూడా మునిగిపోయే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.